సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ముందు చూపుంటుంది అధ్యక్ష. వాళ్ళు కూడా వాక్ టు వర్క్ మోడల్ పాటిస్తారు అధ్యక్ష. అద్భుతంగా టౌన్ ప్లానింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం నేర్చుకునే పరిస్థితి అధ్యక్ష. అలాంటి సింగపూర్ తీసుకొచ్చి మాస్టర్ ప్లానింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ప్రపంచంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ని తీసుకొచ్చి సచివాలయం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ డిజైన్స్ మనం చేసుకుంటూ కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక అమరావతి కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, అనంతపూర్ అధ్యక్ష, కియా మోటార్స్ వచ్చే ముందల వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. అలాంటిది ఈరోజు అనంతపూర్ టాప్ 5కి వచ్చిందంటే దానికి కారణం ఒక కియా మోటార్ అధ్యక్ష. పంటలు పడిన జిల్లాలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక విజన్తో చేస్తారు. కియా మోటార్సే కాదు, కియా అనుబంధ సంస్థలు తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ రూపొందించాలని చేశారు అధ్యక్ష. అధ్యక్ష, రాయలసీమలోనే మొత్తం పాదయాత్ర చేశాను అధ్యక్ష. నేను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హార్టికల్చర్ మిషన్ నేరుగా చూశాను అధ్యక్ష. నేనే ఆశ్చర్యపోయాను. సింగనమల తాడిపత్రి మధ్య నేను చూస్తే నేను అసలు భారతదేశంలో ఉన్నానా అని ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఆ కొండలన్నీ చూస్తే అద్భుతంగా అరటి తోటలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఒక ముందు చూపుతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి హార్టికల్చర్ మిషన్ ఆనాడు ముందలు తీసుకెళ్లారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉత్తరాంధ్రం కూడా వదిలిపెట్టలేదు. ఆనాడు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏకంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏషియన్ పెయింట్స్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చారు. ఇంకో పక్కన మనకి శ్రీ సిటీ కూడా పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, నేను పాదయాత్రలో అనేక సార్లు చెప్పాను అధ్యక్ష, నిజం కొంచెం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుందని అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆనాడు ఆయన అన్నారు, నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళిపోదని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆయనతో పాటు అనేక మంది వైకాపా సభ్యులు కూడా అదే చెప్పారు అధ్యక్ష. రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందని ఆనాడు చెప్పారు అధ్యక్ష. 151 సీట్లు గెలిచారు అధ్యక్ష. అబద్ధం చెప్పి గెలిచారు అధ్యక్ష. గెలిచిన వెంటనే మీరు చూస్తే ఏకంగా ప్లేట్ ఫిరాయించారు, 3 ముక్కల ఆట ప్రారంభించారు అధ్యక్ష. 3 రాజధానులు అని చెప్పారు అధ్యక్ష. అమరావతి ఎటుగో నాశనం చేశారు. అట్లని ఉత్తరాంధ్రలైన కట్టారు అధ్యక్ష. ఒక్క వ్యక్తి బతికేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అధ్యక్ష. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అంతేగాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు అధ్యక్ష. అంతేకాకుండా కర్నూలుని న్యాయ రాజధాని చేస్తాడు అధ్యక్ష. కనీసం ఒక బెంచ్ కూడా తీసుకెళ్లేదు అధ్యక్ష కర్నూలుకి. అంటే మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నించారు అధ్యక్ష. అందుకే ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష, అమరావతి రైతులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయన పైన ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే ఈ 3 ముక్కలాట అనౌన్స్మెంట్ అయిన తర్వాత అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు అధ్యక్ష. 1631 రోజులు వాళ్ళ 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు అధ్యక్ష. ఎప్పుడు గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు అధ్యక్ష, పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు సెషన్ స్టార్ట్ అయ్యే ముందర వస్తే మేమందరం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. గతంలో నేను ఎమ్మెల్సీగా ఉండేవాడిని అధ్యక్ష. హౌస్కి వస్తే భయపడాలి, ఎక్కడికి వెళ్తున్నారా అని. 3000 మంది పోలీస్ సభ్యులు ఉండేవారు అధ్యక్ష రోడ్ల పైన. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన భయంలో బతికాడు, ఆయనకు తెలుసు తప్పు చేశారని అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మహిళలు పెద్ద ఎత్తున పోరాడితే చూడండి అధ్యక్ష, మహిళల్ని పోలీస్ బూట్ కాలుతో తన్నారు అధ్యక్ష. ఏకంగా అధ్యక్ష మహిళలు జుట్టు పట్టుకునే లాగారు అధ్యక్ష. వాళ్ళు అడిగింది ఏంటి, మాకు న్యాయం చేయండి, ఆనాడు ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ఆ హామీకి మీరు కట్టుబడి ఉండాలని అడిగినందుకు జుట్టు పట్టుకుని లాగారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,
భూమి ఇచ్చిన దళిత రైతులకి సంఖ్యలేసి కోర్టుకి తీసుకెళ్లారు అధ్యక్ష. వీళ్ళు కృష్ణపాలెంకి సంబంధించిన అంటే మంగళగిరి నా సొంత నియోజకవర్గానికి సంబంధించిన రైతులు అధ్యక్ష. సంఖ్యలేసి భూములు త్యాగం చేసిన రైతులకి సంఖ్యలేసి ఆనాడు జైలుకి పంపించే రోజులు చూసాం అధ్యక్ష. అధ్యక్ష, నేను 2023లో యువగలం పాదయాత్ర చేశాను. రాజధానిలో కూడా నేను నడిచాను అధ్యక్ష. ఆనాడు